ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి మరియు వివిధ సమస్యలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ధాన్యం సేకరణ, మున్సిపల్ నగరపాలక సంస్థల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. ప్రజా సమస్యల దృష్టికి వచ్చిన వెంటనే అధికారులు సత్వరం చర్యలు తీసుకుని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించినట్టు చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాపాలనలో పారదర్శకంగా, జవాబుదారీతనంగా పరిపాలన కొనసాగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కొనసాగుతుందన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ఇటీవలే 24 ప్రైమరీ స్కూళ్లు మంజూరు చేస్తామని, ఇందులో ఇప్పటికే 14 స్కూళ్లు ప్రారంభమయ్యాయని, మరో 10 స్కూళ్ల కోసం స్థలాల సేకరణ కొనసాగుతుందన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం మేడ్చల్ జిల్లాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాలో వనరుల సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మౌలిక సదుపాయాల కల్పనకు రాజీ పడకుండా నిధులు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జిల్లా అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించడం మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వం, అదేవిధంగా ఎవరో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్, లైబ్రరీ చైర్మన్, మార్కెట్ జిల్లా స్థాయి అధికారులు సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి మరి ప్రభుత్వం చేపట్టిన ప్రధానమైన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డులు, ప్రభుత్వం అందిస్తూ ఉన్న సన్న రకం బియ్యం, దానికి తోడు ఈరోజు ధాన్య సేకరణ విషయానికి సంబంధించి పురపాలక సంఘాలకు సంబంధించిన మున్సిపల్ ఏరియాలో, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఇంతపూర్వకం ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్యలు మరి గౌరవ సభ్యులు కూడా ఈరోజు మా అందరి దృష్టికి తీసుకురావడం, అధికారులను కూడా సూచించడం జరిగింది. సభ్యులు లేవనెత్తిన అంశాలను వెనువెంటనే మరి పరిష్కారం చేసే విధంగా అడుగు వేయాలని, దాని తదుపరి యాక్షన్ టేకన్ రిపోర్ట్లో ఏ విధమైన చర్యలు చేపట్టడం జరిగిందో చూపెట్టాలని, ఇది కేవలం మా ప్రభుత్వ పనితీరుకు సంబంధించి జవాబుదారితనంతో ప్రభుత్వం ముందుండాలని, ప్రజాపాలన అనే వ్యవస్థ ఈ విధంగా ఉంటుందని తెలియజేయడానికి ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమం చేయాలని వారందరినీ కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు 99 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం భాగంగా చిన్న చిన్న ఏదైతే గ్యాప్స్ ఉంటాయో దాన్ని పూర్తి స్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కారం చేసే ఒక కార్యాచరణ నడుస్తూ ఉంది. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ కార్యాచరణలో నిమగ్నమై ఉన్నారు అధికారులందరూ కూడా. మరి ఇంకా రాబోయే కాలంలో కూడా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి మొన్ననే చూసాం, విద్యకు పెద్దపీట వేస్తామని 24 ప్రైమరీ స్కూల్స్కు సంబంధించిన శాంక్షన్లు ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. 14 ఆల్రెడీ మేము మొదలు చేపట్టబోతా ఉన్నాం. ఇంకో 10 కూడా స్థలాలను కూడా సేకరించే కార్యక్రమం చేస్తాం. ఈ జిల్లాలో ఎక్కడైతే స్థలం ఉంటుందో అక్కడ వెంటనే యంగ్ ఇండియా మరి స్కూల్ని ఏర్పాటు చేసే కార్యాచరణ తీసుకొని ఇక్కడే ఏర్పాటు చేశాము ఈ జిల్లాకు సంబంధించి మేడ్చల్ నియోజకవర్గంలో. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆ రోజు ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను కూడా ఇదే మేడ్చల్ నియోజకవర్గంలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ని గుర్తించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మరి ఒక పైలట్గా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించిన వనరులు, ఈ జిల్లాకు సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమం విషయంలో ఎక్కడ కూడా మేము కూడా రాజీపడకుండా నిధులు ఏర్పాటు చేస్తాం. ఈ జిల్లా అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకెళ్ళడం జరుగుతుంది.